హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీంతోపాటు నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్, వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక హ్యూజ్ గ్యాప్అప్తో ఓపెన్ అవ్వడం చూసాం. మోర్ దాన్ 1% గెయిన్స్తో ఓపెన్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాలు అండ్ యుఎస్ ఎలక్షన్స్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి అయిన జో బైడెన్ గారు విన్ అవ్వబోతున్నారు అన్న క్యూస్ వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్లో ట్రేడ్ అవ్వడం చూసాం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఇన్ లైన్ విత్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ రీజనల్ మార్కెట్స్ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత కంటిన్యూస్గా గెయిన్స్ని అయితే ఎక్స్టెండ్ చేసే త్రూ అవుట్ ద సెషన్ అండ్ క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవ్వడం కూడా చూసాం. సో ఇక ప్రధాన ఇండెక్స్లోనే నిఫ్టీ 1.8% లాభపడి 12,120 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.8% లాభపడి 41,340 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8% లాభపడి 17,678 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5,824 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో బ్రాడర్ మార్కెట్స్ కూడా బెంచ్ మార్క్స్తో సరి సమానంగా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాం. ఒక క్విక్ లుక్ చూస్తే కరెంట్ సిచ్యుయేషన్ బట్టి చూస్తే మనకి జో బైడెన్ గారు వెరీ క్లోజ్ టు విన్నింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇన్ యుఎస్ అని చెప్పి మనం క్లియర్గా చూడొచ్చు. 270 ఎలక్టోరల్ ఓట్స్ కావాల్సి వస్తే 264 ఎలక్టోరల్ ఓట్స్ ఆల్రెడీ జో బైడెన్ గారు గెలవడం చూసాం. ట్రంప్ అయితే 214 లెవెల్స్ దగ్గర వెనకబడి ఉన్నట్టు కనిపిస్తుంది. సో జస్ట్ 6 ఎలక్టోరల్ ఓట్స్ అవే ఫర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కన్ఫర్మేషన్ ఫర్ మిస్టర్ జో బైడెన్ అని మనం క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మనకి ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఎవరికి ఎన్ని ఎలక్టరల్ ఓట్ సీట్స్ వచ్చాయని కూడా మనం క్లియర్గా తెలిసిపోతుంది. బట్ దాదాపుగా జో బైడెన్ గారు డెమోక్రటిక్ అభ్యర్థి అయిన జో బైడెన్ గారు యుఎస్ ప్రెసిడెంట్ అవ్వటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. సో అందువల్ల మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాయి. ఇదివరకు మనం వీక్లీ అనాలిసిస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. యూఎస్లో డెమోక్రటిక్ అభ్యర్థి విన్ అయితే ఎమర్జింగ్ మార్కెట్స్కి ఒక పాజిటివ్ సైన్ అని చెప్పి, సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అలానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ సైకలాజికల్ 12,000 మార్క్ దగ్గర గత కొద్ది కాలంగా రెసిస్టెన్స్ అయితే చూసాం మనం. 12,000 అండ్ 12,020 మార్క్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది. బట్ ఈరోజు హ్యూజ్ వాల్యూమ్స్తో ఆ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఫర్దర్గా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వరకు. సో ఇక ఇంత ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ సెషన్లో రియాలిటీ సెక్టర్ మాత్రం అండర్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పుకోవచ్చు. 0.5% నష్టపోయి ఓన్లీ సెక్టర్ టు రికార్డ్ లాసెస్ ఈరోజు అని చెప్పుకోవచ్చు మనం. ఇక లాభపడ్డ ఇండెక్సెస్ విషయానికి వస్తే మెటల్స్ 4.4% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 2.9%, బ్యాంక్స్ 2.1%, ఇన్ఫ్రా 2.1% దాకా లాభపడ్డాయి. సో అక్రాస్ ది బోర్డ్ బయింగ్ ఎక్సెప్ట్ రియాలిటీ సెక్టర్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హిందాల్కో 6.2% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.4%, టాటా స్టీల్ 5.4% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హీరో మోటోకార్ప్ 0.8% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి లైఫ్ 0.4% దాకా నష్టపోయింది. సో ఈ 2 స్టాక్స్ మినహా, హీరో మోటోకార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్ మినహా నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో బ్రెడ్త్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ ఈ బ్రెడ్త్ అనేది మనకి సెంటిమెంట్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు క్లియర్గా బ్రెడ్త్ ద్వారా తెలుస్తుంది. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హెచ్పిసిఎల్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్పిసిఎల్ ఈరోజు వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరిచింది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, హెచ్పిసిఎల్ రికమెండ్ కూడా చేసాం నియర్ టర్మ్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి, అండ్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 10% గెయిన్ అవడం చూసాం అండ్ క్లోజింగ్ సమయానికి కూడా స్ట్రాంగెస్ట్ గెయిన్స్తో డే హై దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే హెచ్పిసిఎల్ షేర్ బైబ్యాక్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు Q2 రిజల్ట్స్ ప్రాఫిట్ 2-fold జంప్ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ 2,500 crore బైబ్యాక్, షేర్ బైబ్యాక్ని అనౌన్స్ చేసింది హెచ్పిసిఎల్. క్లోజ్ టు 100 million షేర్స్ బైబ్యాక్ చేస్తాం అట్ ఎ ప్రైస్ ఆఫ్ 250 రూపీస్ పర్ షేర్ మ్యాక్సిమం అని చెప్పి అనౌన్స్ చేశారు. అందువల్ల ఈ స్టాక్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. కరెంట్ లెవెల్ నుంచి చూసుకుంటే 250 అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్గా కనిపిస్తుంది. మోర్ దాన్ 25% కనిపిస్తుంది. సో డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద నియర్ టర్మ్ కనబరిచే అవకాశాలు ఉన్నాయి హెచ్పిసిఎల్కి.
నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే పీవీఆర్ అండ్ ఐనాక్స్ షేర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు స్టాక్స్ కూడా ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దాన్ 10% గెయిన్ అవడం చూసాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ మల్టీప్లెక్స్ థియేటర్స్ని ఈ రోజు నుంచి ఓపెన్ చేసుకోవచ్చు విత్ 50% కెపాసిటీ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒక పాజిటివ్ సైన్. డెఫినెట్గా గోయింగ్ అహెడ్ ఈ స్టాక్స్ పర్ఫామ్ చేసే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఆల్మోస్ట్ క్లోజ్ టు రికార్డ్ హైస్. ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అండ్ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వీక్లీ చార్ట్ చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసిన హైస్ అన్నిటినీ కూడా ఈరోజు స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ చేయడం చూసాం. సో నెక్స్ట్ మేజర్ లెవెల్ ఎక్కడుంది అని చూడడానికి మనం హైయర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం వీక్లీ చార్ట్స్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం నిఫ్టీకి 12,250 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది అండ్ సపోర్ట్ 12,000 మార్క్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైకలాజికల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది 12,000 మార్క్ ఇప్పటి వరకు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇమీడియట్ సపోర్ట్ అదే లెవెల్గా ఉంటుంది టెక్నికల్లీ. సో ఇమీడియట్ సపోర్ట్ 12,000 అండ్ రెసిస్టెన్స్ 12,250 లెవెల్స్ దాకా కనిపిస్తున్నాయి. 12,250 లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హైని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీకి ఇప్పటి వరకు అయితే 12,430 లెవెల్స్ ఆల్ టైమ్ హై ఆర్ రికార్డ్ హై అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్స్ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ సాలిడ్ మూమెంటమ్ అండ్ గత కొద్ది సెషన్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది అండ్ 25,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 26,650 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్ టార్గెట్ అయితే 26,620 లెవెల్స్ అని చెప్పుకుంటున్నాం అండ్ సపోర్ట్ మాత్రం 25,100 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. సో బ్రాడ్లీ చూస్తే మార్కెట్ బులిష్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నియర్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలు డీటెయిల్గా ఈ సెక్షన్లో ఎనలైజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ పిక్ ఆఫ్ ద డే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ BPCL అంటాం మనం. ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్కి గురవడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 430-440 లెవెల్స్ నుంచి 320 లెవెల్స్ వరకు కూడా స్లిప్ అయిపోయింది అండ్ ఇక్కడి నుంచి రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ స్టాక్. సో 360-355 ఈ ప్రైస్ జోన్ అనేది BPCLకి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. నియర్ టర్మ్లో మనం ఈ స్టాక్ 395 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఎవరైనా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం 350 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ నెక్స్ట్ స్టాక్ పిక్ ఆఫ్ ద డే కోల్ ఇండియా కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా వెరీ షార్ప్ సెల్ ఆఫ్కి గురవడం చూసాం అండ్ ఆల్మోస్ట్ 110 లెవెల్స్ దగ్గర ఒక బాటమ్ అవుట్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది. డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ 118-119 ఈ ప్రైస్ జోన్లో ఎక్వైర్ చేసుకోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది. ఇమీడియట్ టార్గెట్ అయితే 126-130 లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ 150 లెవెల్స్ బిలో మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకుంటున్నాం కరెంట్ సెటప్ బట్టి ఏ స్టాక్స్ కూడా సెల్ సైడ్ మనకు కనిపించట్లేదు అండ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్టాక్స్ ఆన్ ద సెల్ సైడ్ అని చెప్పి. సో ఈరోజు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం. కరెంట్ వెరీ స్ట్రాంగ్ బులిష్ సెటప్ అయితే కనిపిస్తుంది. సో ఏ స్టాక్స్ కూడా మనకి సెల్ సైడ్ అయితే షార్ట్ టర్మ్ కోసం కనిపించట్లేదు. సో నో స్టాక్స్ ఫర్ షార్ట్ ట్రేడ్. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అలాంగ్ విత్ ఆర్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్స్ ఇన్ న్యూస్ అండ్ ఆర్ షార్ట్ టర్మ్ పిక్స్. ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.